హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ భారీ శుభవార్త. ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అనేటటువంటి కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకానికి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 9వ నెల 15వ తారీఖు వరకు, అంటే దాదాపు నెల రోజులకి పైగా మనకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఏ విధంగా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఉండాలి, అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫైల్ని ఏ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అనేటటువంటి క్లారిటీ వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇదే విధంగా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెబ్సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందిరమ్మ ఇంటింటి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ అని చెప్పేసి మనకి 2026-27కి సంబంధించి ఇక్కడ పాపప్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చివరి తేదీ చూసుకున్నట్టయితే 2026 9వ నెల 15వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంది. దీనిపైన వన్స్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫారం అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు ఈ యొక్క కుట్టు మిషన్ పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నేమ్, మీ ఆధార్ కార్డు ప్రకారము పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఏరియా, మీరు గ్రామీణ ప్రాంతమా లేదా సిటీలో ఉంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నటువంటివి అయితే కంపల్సరీ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయగానే పేరు అనేది రావడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత ఇవ్వండి. జెండర్, ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెలెక్ట్, ఇక్కడ మీరు అనాథలు అయినట్టయితే, డిజేబిలిటీ ఉన్నట్టయితే, ఈ విధంగా ఏమైనా ఉన్నట్టయితే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ సేవ క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్కి చూడండి స్టార్ మార్క్ అనేది పెట్టి ఉండడం జరిగింది. ఇది కేవలం ప్రస్తుతం బీసీ వర్గంలో ఉన్నటువంటి మహిళలకి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి దీన్ని మ్యాండేటరీగా అడగడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి సోదరి మనులు, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వీడియో చూస్తున్నారో మీ యొక్క క్యాస్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా మీకేమైనా డౌట్ ఉన్నా కూడా తెలియజేయండి. ఇలాంటి వీడియో మీ క్యాస్ట్కి సంబంధించి వచ్చినా కూడా నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత చివరిలో అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక ఈ కిందికి వచ్చినట్టయితే అటాచ్మెంట్స్, ఇక్కడ మీరు ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఇక్కడ వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 50 KB లోపు ఉన్నటువంటి సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. మీకేమైనా టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇదివరకు ఉన్నట్టయితే దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో టిక్ మార్క్ అనేది చేసి మీరు ప్రివ్యూ వన్స్ చూసుకొని సబ్మిట్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది డన్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసినటువంటి ప్రింట్అవుట్ని మీరు ఇందులో ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈ యొక్క 4 సర్టిఫికెట్స్ని కూడా జత చేసి ఈ ఫైల్ని మీరు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ ఆఫీస్లో, అదే సిటీ ప్రాంతాలలో ఉన్నటువంటి వారైతే మున్సిపాలిటీ ఆఫీస్లో ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అప్లికేషన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటూ ఉంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.